ఎవడో పిచ్చుకోలేదు సైడ్ అయిపోయింది. సర్లేండి, మీకు వీడియో అయిపోయింది. అది నేను చూపించాను కదా, అలా ఉంటుంది. ఇక్కడ జియో అలా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క జియో ఉంటుంది. ఓవరాల్గా ఇది ఒక ఆర్క్ షేప్లో ఉంటుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎల్బీజీకి వెళ్దాం. ఎల్బీజీ దాటామనుకోండి ఇంకొక హాఫ్ అన్నట్టు. ఆ బ్రిడ్జ్ వరకు 24%. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఎల్బీజీ ఇంకో 50%. అది దాటిన తర్వాత ఇంకొకటి. అలా అదొక 100%లో తెలుసుకుంటే ఓవరాల్గా ఇది ఇలా ఉంటుంది. జంకలు కూడా తిరుగుతాయి. అదనమాట. మీకు ఇంకొక హాల్ ఉంటుంది, ఆ సైడ్ హాల్. అది పైన చూపించేస్తాను. అలాగా లోపలికి అలాగే ఎంట్రీ ఉంటుంది. కాబట్టి ఫస్ట్లో నాకు తెలిసి నేను వచ్చి ఇక్కడే ఆగాను. కాలేజీ దింపరా అంటే ఇక్కడ ఆపేయాడు. కాలేజీ అంటే లోపలికి వెళ్తే ఇదే కాలేజీ అనమాట. బాగుంది అనుకోండి. అదే అటు కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి అదే హాల్. ఆ హాల్ పేరేంటో తెలీదు. ఇప్పుడు అక్కడ దాకా తీసుకెళ్తాను, చూద్దాం ఏంటన్నది. అక్కడ స్టూడెంట్ హెల్త్ సెంటర్ ఉంటుంది. స్టూడెంట్ హెల్త్ సెంటర్కి లోపలికి వెళ్తావా అని అంటే సరే చూపిస్తాను. లోపలికి వెళ్ళి హెల్త్ సెంటర్లో ఉంటుంది అనేది. ఇక్కడ ఇలా రాసింది కదా, ఇక్కడ ఇది అసలైన బస్ స్టాప్. అక్కడ మాకల్లా బస్ స్టాప్ ఉంటుంది, ఇటువైపు సైడ్ బస్ స్టాప్ అనమాట. ఇది ఎల్బీజే స్టూడెంట్ సెంటర్ అన్నమాట. ఇది ఇక్కడ 4 బస్సులు అవుతాయి. వెస్ట్ లూపు, గీపు, హోపు అన్నీ అవి ఇక్కడ ఉంటాయి. అది ఎదురుగుంటే అక్కడికి వెళ్తే అది స్టూడెంట్ హెల్త్ సెంటర్. ఆ పక్కనే ఇంకొక హాల్ ఉంటుంది, చూపిస్తాను. అదనమాట. ఇక్కడ జనాలందరూ నాకు ఒకటి అలవాటు అయింది. ఏంటంటే ఏం అలవాటు అయిందంటే నాకు, ఎవడైనా నీ కోసం డోర్ తీస్తే థ్యాంక్ యూ. అడిగి మనం నిజంగా థ్యాంక్స్ చెప్తున్నావో చెప్పట్లేదా అన్నది వేస్ట్. కానీ మాటల్లో అలా చూపించాలన్నమాట. సారీ ఏదోటి అసలు సంబంధం ఉండదు. ఆడిది ఏదో పెన్ పడిపోతే మనం చూసాం సారీ ఎవరిదట నాకు. ఇంకా ఆడికేదో మనం కుంగిపోయిపోతున్నాం అన్నట్టు చూపించాలి. అవుతున్నామో అవ్వట్లేదు అన్నది నెక్స్ట్. అదనమాట. అయితే ఫ్రెండ్ దగ్గరికి వచ్చాం, స్టూడెంట్ హెల్త్ సెంటర్కి వచ్చాం. స్టూడెంట్ హెల్త్ సెంటర్ అనమాట. ఇది ఎదురుగుంటే కనిపిస్తుంది. ఇదేమో ఒక హాల్. ఇప్పుడు ఇలా నడిస్తే మళ్ళీ నవ్వడేముండవు. నడిస్తే ఎప్పుడైనా ఆగాల్సిందే. ఇదొక హాల్. వీళ్ళు మూవ్ అవుట్ అయిపోతున్నారు. ఇలాంటి టైంలో మనకేం దొరుకుతాయి అంటే చెత్త కుప్పలు కూడా మంచి టేబుల్ చైరు దొరుకుతాయి. నువ్వు కొనుక్కోలేవంటే కొనుక్కోలేను, ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి. $10 దానికి పెట్టే బదులు ఎవరిదో టేబుల్ తీసి పడేస్తే మళ్ళీ మనకు డబ్బులు ఉంటే, నిజంగా డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం పట్టించుకోరు. ఒకటి వస్తువులు వాడుతున్నారంటే వాడుకున్న తాట్లోనే ఉంటారు అందరూ. ఇదేదో ఒక హాల్ చెప్పాను కదా, ఈ స్టూడెంట్ హెల్త్ సెంటర్. ఎవరికైనా అపాయింట్మెంట్ కావాల్సిందే. ఎక్కడైనా ప్రొఫెసర్ కావాలంటే అపాయింట్మెంట్ కావాలి. ఏదైనా నీకు అపాయింట్మెంట్ అక్కర్లేదంటే అక్కడికి వెళ్ళగానే ఫ్రంట్ డెస్క్ దగ్గర అపాయింట్మెంట్ అక్కర్లేదు. అంతే తెప్పించి ప్రతిదానికి అపాయింట్మెంట్ కావాల్సిందే. నీకు వచ్చి కూర్చోబెట్టి ఎవడంటే ఎవడు చూడరు, ఏమీ పట్టించుకోరు. అక్కడికి అపాయింట్మెంట్ బుక్ అవుతేనే చూస్తారనమాట. 2-3 సార్లు వచ్చాను.
నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది. అమ్మాయికి ఇది అయిందంటే ఇలా ఉంటుంది. ఈ ఫోటోలు తీయకూడదంట. చూద్దాం, పోదాం. సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అనేది రాసింది, ఫోటోలు తీద్దు రాసింది. అదే ఇంకా వచ్చాను బయటికి. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఏమి ఉండదు. లోపలికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కావాలి. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ట్రాలీ ఉందా, ట్రాలీ ఒక కార్డ్బోర్డ్ ఉందా, అంతా అక్కడ ఎన్నాళ్ళు ఒకసారి నేను ఇచ్చాను అనమాట. అంటే ఇమ్మని చెప్తారు, ఇలా వేసుకొని మళ్ళీ మనకి ఇచ్చేయాలన్నమాట. అది ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారు ఇంటికి, వెళ్ళలేదు ఇంటికి. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందుకే ఈ రూట్లు కూడా మార్చేశారు. అన్నీ కొంచెం తిరిగి వెళ్తే దాన్నే డీటూర్ అంటారు. అదన్నమాట. ఇంకా చాలా ఉంది కవర్ చేయడానికి. లాస్ట్ అండ్ ఫౌండ్ అని ఉంటుంది. లాస్ట్ అండ్ ఫౌండ్ అంటే అది ఒక సెక్యూరిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట. సెక్యూరిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఏమైనా పోయినా అని అక్కడ ఎత్తుతారు. పోలీసులు కూడా ఉంటారనమాట. ఇక్కడ ఉండే పోలీసులు ఉంటారనమాట. ఆ పోలీసులు ఫస్ట్లో ఆ పోలీసులే అనమాట. బాగా అప్పుడు చలి చాలా ఉండేది, తట్టుకోలేకపోయి ఉండేది అనమాట. అప్పుడు పోలీసుని అడిగాం మేము. నేనే అడిగాను, ఎవ్వరు అడగలేదు, అందరూ చూస్తున్నారు. ఏమని నన్ను దింపు, ఇంటికాడ దింపు, నాకు చాలా చలిగా ఉంది అంటే పోలీసు వాడు దింపాడు అనమాట. హెల్ప్ చేస్తారు. హెల్ప్ అని అడిగితే హెల్ప్ చేయడానికి ఉన్నారు వీళ్ళు కూడా. ఇదొక హాల్, ఒక పెద్దది కనిపిస్తుందా, అదొక హాల్. నాకు అంతా తెలుసు, కాలేజ్లో మోస్ట్లీ అంతా తెలుసు. పిజ్జా హట్ ఎక్కడ ఉందో తెలియదు నాకు. మొన్న తెగ నెతికాం, ఆ పిజ్జా హట్ కనపడలేదు. అది ఫస్ట్ ఇయర్ నుంచి పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు పిజ్జా హట్ అనుకున్నాను. అది అరే అయితే ఇక హాస్టల్ ఏందో వచ్చింది, ఎల్బీజే. పోదాం రండి లోపలికి. మీకు ఎన్ని డైనింగ్ సెంటర్లు చూపించాను, ఒక డైనింగ్ సెంటర్ చూపించాను అనుకుంటున్నాను. ఇంకొక డైనింగ్ సెంటర్ కూడా చూపించేస్తాను. ఇంకొక డైనింగ్ సెంటరా వెళ్ళి అదే ఇది ఇంకో డైనింగ్ సెంటర్ ఉంటుంది. LB5 డైనింగ్ సెంటర్స్లో ఇదో డైనింగ్ సెంటర్. పైన ఒక పెద్ద బాల్ రూమ్ అంటారు. బాల్ రూమ్ అంటే ఏం లేదు, జస్ట్ అక్కడ ఒక ఏమైనా పెద్ద ఇలా ఇంటర్వ్యూలు జరిగే అదే కంపెనీలు వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి రెజ్యూమ్ నచ్చితే వాళ్ళు తీసుకుంటారు, అంతా ఉంటుంది. ఇది ఎల్బీజే లోపలికి వస్తాం. ఇంకోటి చూపిస్తారండి. అది మనం ఏం చేయలేదు, అదే ఓపెన్ ఉంది. ఇది చూసారా, ఇది అల్యూమినియంకి సంబంధించింది అనమాట. అంటే మనకు సంబంధించింది. అయిపోతున్నాం, రేపటి దగ్గర యాడ్ అయిపోతున్నాం. మన అల్యూమినియంకి సంబంధించింది అది. ఫుడ్ ఎలివేటర్, ఇన్ఫర్బోర్డ్ బాక్స్ స్టోర్. అది అయితే ఇటు వెళ్తే ఫుడ్ డైనింగ్ సెంటర్. కూర్చొని మీకు అంతా చూపిస్తాను. లోపలికి వెళ్ళను, అది వెళ్తే అదో టైం వేస్ట్ అయిపోద్ది. చూడండి, అది బాబ్క్యాట్ స్టోర్ అనమాట. అక్కడ షర్ట్లు అన్నీ. ఎందుకు అయిపోతుందో నాకు అర్థం కావట్లేదు, చలికి అయిపోతుందా లేదు నాకు జట్టు. అయితే బాబ్క్యాట్ స్టోర్, అందులో షర్ట్లు, క్యాప్లు అన్నీ ఉంటాయి. అవి ఏంటి పాపులారిటీ అంటే
షర్ట్ పైన కానీ క్యాప్ పైన కానీ వుడ్ల పైన కానీ ఇట్లన్నిటిపైన ఆ సింబల్ ఉంటుంది, బాబ్ క్యాట్ సింబల్ ఉంటుంది. దానికే మొత్తం అంతా అదో బ్రాండ్ అనుకోండి. నేను ఇక్కడ చదివాను అన్న బ్రాండ్ రెవల్యూషనరీ. ఇందులో చైన్స్ అన్నీ అమ్ముతాయి. ఇప్పంట ఇది బ్యాంక్. ఈ బ్యాంక్ ఏంటంటే ఇన్నాళ్ళు వెల్స్ ఫార్గో ఉండేది, ఇప్పుడు యుఎఫ్సి సిఇఓ వచ్చింది. ఇది మా కాలేజ్ వాళ్ళతో స్పాన్సర్షిప్ అయింది. 5 years and years 8 millionకి స్పాన్సర్షిప్ అయింది. ఇంకా మోస్ట్లీ వాళ్ళకి ఏం కావాలి, స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళందరూ ఇందులోనే అకౌంట్ తీసుకుంటారు. పక్కనే ఉంటుంది. ఇదే చెప్పాను కదా, టెక్సాస్ స్టేట్ తీసుకురా బాబు అంటే ఇక్కడికి తీసుకొస్తాడు ఎవరు తీసుకొచ్చిన. అప్పుడు వచ్చి రాగానే బ్యాంక్ ఏదంటే ఇక్కడ ఈ బ్యాంకులను తీసుకుంటారు. అది మరి అయితే ఆ పక్కన ఇంకోటి ఉంది, బ్లెండ్స్ అండ్ బౌల్స్ అని. ఇన్నాళ్ళు అక్కడ కూడా ఇంకోటి వేరేది ఉండేదా, ఆ వేరేది బాగుండేది, సూపర్ ఉండేది. ఏదో ఏదో ఉండేది, సబ్వేనో ఏదో ఉండేది. మరి మొత్తానికి అది తీసి సేల్ అవ్వట్లేదని ఏమో మరి ఇది పెట్టారు. ఇందులో కూడా నూడిల్స్, చైనీస్ ఉంటాయి. మొత్తం అంతా రామెన్ బౌలు అవి ఉంటాయి. ఇది టీ టైప్ ఒక చిన్న మినీ ఇవన్నీ అవుట్లెట్స్. ఇంకా అంతే, తీసుకోవడం పెట్టేసుకోవడం అంతే. అక్కడికి వెళ్ళి చూస్తా. ఇవ్వండి బ్యాంగ్ చికెను, ఎల్బీజే, అయ్యో చెత్త అంతా ఉంది అదనమాట. ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక ఫామ్ ఇవంతా చూసారా, ఇందులో ప్రోటీన్కి సంబంధించి అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇలా నొక్కి స్టార్ట్ అని కొట్టి ఇలా ఆర్డర్ చేసుకుని హై ప్రోటీన్ ఏదో ఒకటి ఉంది, చాలా అన్నీ స్టోర్డ్ అనమాట. అదనమాట. ఇంకోటి వచ్చి మార్కెట్ ప్లేస్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జార్జస్, స్టార్బక్, చిక్ ఫిల్లెట్, టూ టాకో ఇంకోటి మార్కెట్ ప్లేస్ అనమాట. ఈ మార్కెట్ ప్లేస్లో అక్కడ ఆర్డర్ చేసుకోవాలి. బర్గర్ 512 అని ఉంటుంది. అక్కడ ఆర్డర్ చేసుకుంటే ఇందులో కూడా వెళ్ళి తిన్నాను ఒకసారి. ఇది క్లోజ్ ఉంది. మామూలుగా మెనూ చూపిద్దాను వచ్చా. సేమ్ లోపల ఎలా ఉంటుంది. టీయా పిజ్జా ఇక్కడ ఉందా, అయ్యా మళ్ళీ పిజ్జా కూడా కనిపెట్టేశాను. దాని లోపల ఉంది పిజ్జా అదనమాట. ఇక్కడ కొంచెం కూర్చోడానికి ఉంటుంది, బాగుంటుంది. హై చైర్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చోబెట్టి ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు. అది అవును చూసారా, పిజ్జా హట్. ఇది బర్గర్ 512 అదనమాట. పిజ్జా హట్ అక్కడ ఉందని దిల్కి నళ్ళు మొత్తం అంతా మెతికేసాను. ఫైనల్లీ తెలిసింది. ఇవ్వండి ఈ చూడమన్నట్టు ఇలా వచ్చేస్తే బయట కూర్చోడానికి ఉంటుంది. ఆ కింద వస్తే స్టార్బక్స్, చిక్ ఫిల్లెట్, టూ టాకో. స్టార్బక్స్ మీకు తెలిసిందేగా అని అనుకుంటున్నాను, నాకు తెలీదు. ఒకటే తింటాను నేను స్టార్బక్స్లో. నల్లేదో కాఫీ కూడా కాదు, అదేదో షేక్ తాగి నచ్చలేదని లైట్ తీసుకున్నాను. ఇంకా ఇవ్వండి ఈ చిక్ ఫిల్లెట్ మన వాళ్ళు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు నాకు. ఇప్పుడు అందరు ఇంగ్లీష్ వాళ్ళు ఉంటున్నారు, అన్నీ కుదరవా. నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇవ్వండి ఎలా ఉంటుంది చిక్ ఫిల్లెట్. ఎక్కువ చాలా తినేటువంటి
మొన్న మీకు తీయడం మర్చిపోయా, మంచిగా నేను ఎలా వేసి తింటాను అన్నదంతా. ఇది 2 ట్యాకో, ఇప్పుడు ఏమో రెన్యువేట్ చేస్తున్నారో ఏంటో మరి. ఇదన్నమాట. ఇదన్నమాట మొత్తం. ఇది ఇలా ఉంటుంది, అక్కడ కూర్చొని తినేటండి. ఇది ఆల్మోస్ట్ చూపించాను. ఎల్బీజే స్టూడెంట్ రిక్రియేషనల్ సెంటర్ అయిపోయింది. ఇంకేముంది, ఇంకా ఇప్పుడు అసలైంది లైబ్రరీ చెప్తున్న లైబ్రరీ. ఒకటి ఎవడో వస్తాయి కదా, ఆడెవడో నాకు తెలియదు. బిగ్ బాస్ రివ్యూలు చెప్తుంటాడు. 4-5 వీడియోలు చేశాను. చెప్పరా అంటే కెమెరా వచ్చి లైబ్రరీ అంటాడు. సుత్తిగళ్ళంతా అది లాస్ట్ అండ్ ఫౌండ్. అది పోలీసు వాళ్ళకి సంబంధించింది అన్నాను కదా. అందులోకి ఇలా ఏమీ ఉండదు, జస్ట్ వచ్చినది ఏదో బ్లాగ్ ఉంటుంది అంతే. పోలీసు వాళ్ళకి సంబంధించింది కదా, అంటే పెద్ద ఏమీ ఉండదు. అయినా కూడా మీకు ఒక గ్లిమ్స్లో చూపిస్తా. పైన మొత్తం పార్కింగ్ ఉంటుంది, కింద మొత్తం అంతా చిన్న ఇది ఉంటుంది అన్నమాట. లాస్ట్ అండ్ ఫౌండ్ అని అంతే. ఓ చికిరి ఇదిగోండి, చూసారా పైన అంతా ఏమంటారు పార్కింగ్ లాట్. కింద అది లాస్ట్ అండ్ ఫౌండ్. ఓకే అంతే, ఏముండదు అన్నమాట. ఇప్పుడు అయ్యి బాబాయ్ ఎంత పెద్దగా చూడండి. చికిరి అదనమాట. ఇది అలాగో చూపించేస్తాను కదా. ఇది మెకాయ్ బిజినెస్ స్కూలు. అది బిజినెస్ స్కూలు. ఇది డామ్స్ ఏంటో మరి మనకు తెలియదు. ఇందాక చెప్పాను కదా, అటు ఉందన్నది. ఇప్పుడు చూద్దాం తర్వాత. దాన్ని వెళ్ళే దారిలోనే కాబట్టి ఇలా పైకి వెళ్తే సరిపోతుంది. ఫస్ట్ అయితే మీకు ఈ కిందకి 50% దాటి చూపించేస్తాను. ఈ లైబ్రరీ మీకు చాలా టైం, ఆ లైబ్రరీ చూపించేస్తే ఇంకా అయిపోయింది. ఇంకేముంది మామూలు. ఇంకా ఇవన్నీ హాల్స్ సగం ఒక్కొక్క డిపార్ట్మెంట్లో చెప్పాను. వాటితో నేను ఏం చేసేటోడిని చెప్పేటోడిని అంటే ఆల్మోస్ట్ ఫ్రీబీస్ అన్నీ తీసుకున్నానే అనుకుంటున్నాను. కొన్ని తీసుకోలేదు, కొన్ని తీసుకున్నాను. ఆ పైకి కూడా వెళ్తే ఇందాక ఎల్బీజీలో ఒక లాస్ట్ 2 ఫ్లోర్లు ఎలా ఉంటాయంటే ఇవి సేమ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్, కెరియర్ సర్వీసెస్ ఉంటాయి. అక్కడికి అనవసరంగా మర్చిపోయాను, అక్కడ అది కెరియర్ సర్వీసెస్ ఉంటాయి. అక్కడ మొత్తం బిల్లింగ్ ప్రాసెస్లు అంతా స్టూడెంట్ మొత్తం సంబంధించిన అంతా ఉంటుంది. అది కొంచెం మెయిన్ స్పాట్. పైకి తీసుకెళ్ళడం మర్చిపోయాను. సర్లే, అది బాగానే ఉంటుంది కానీ చూపించే విధం ఏముండదు. మొత్తం అక్కడ ఒక 4-5 డిపార్ట్మెంట్లు ఉంటాయి. అన్నిటికీ ఫ్రంట్ డెస్క్లు ఉంటాయి. అన్నిటికీ జిఎల్ అడిగాను, తిరుగుతూనే ఉండేవాడు. అప్పుడు అయ్యి బాబు ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతుందా. సరే ఏం చేయాలి, లైబ్రరీ రోడ్ కవర్ చేసి నెక్స్ట్ ఇది మీకు రేపు చూపిస్తాను. వేలంతా December 12th వార్నింగ్. లైబ్రరీ క్లోజ్ అంట. లైబ్రరీ ఈజ్ క్లోజ్డ్ అంట. అయ్యో షిట్. చూద్దాం అలా ఏం లేదు. నేను
తీసుకెళ్తా, ఇంకో దొంగ కారులో తీసుకెళ్తాను. ఫైనల్లీ లైబ్రరీకి వచ్చేసాం. ఛార్జింగ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇదంతా చూపిస్తాను మీకు, చూడండి. ఇది స్టార్ట్. Yes. Perfect. I'll look at them both when I get there. ఇది నేను అనుకున్నది మేకర్ స్పేస్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా వ్యాక్స్తో బొమ్మలు ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఏదైనా వ్యాక్స్ బొమ్మలు తయారు చేసుకోవచ్చు అనమాట. ఏ వ్యాక్స్ బొమ్మలు తయారు చేసినా ఏం చార్జ్ చేయరు, జస్ట్ వ్యాక్స్ బొమ్మలు తయారు చేయొచ్చు. దాని లోపలికి వెళ్ళాలంటే చూడొచ్చు, కానీ అపాయింట్మెంట్ బుక్ చేసుకుని లోపలికి వెళ్ళిస్తారు. అపాయింట్మెంట్ తీసుకోలేదు. ఇంకా ఇదని చూసారా, ఇది ఎమర్సన్ స్టూడియో. ఎమర్సన్ స్టూడియో అంటే అందులో గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. లోపలికి వెళ్ళి ఆ టీవీ కనిపిస్తుందా లోపల మీకు, టీవీ, అందులో గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. వెళ్ళి అడిగితే విఆర్ ఇస్తారో ఆడుకోవచ్చు. ఆ లోపలికి వెళ్ళామంటే ఇంకో రూమ్ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఆస్క్ అబౌట్ ఆల్ కేక్ 1 అని క్వశ్చన్స్ అబౌట్ ఆల్ కేక్ 1 అని ఆస్క్ అస్ హియర్ అని ఉంది. అందులో కెమెరా ఇస్తారనమాట. కెమెరా చాలా బాగా ట్రై చేస్తాను. కెమెరా ఉంటే ఫోటోలు దిగుదాం కదా గ్రాడ్యుయేషన్, కానీ కుదరలేదు. ఇలా లోపలికి వెళ్ళామంటే అక్కడ ఒక పెద్ద స్టూడియోలు ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద స్టూడియోలు. అందులో మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటారు అందరూ. వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. చూపిస్తాను రండి. దానికన్నా ముందర ఇది ఫ్రంట్ డెస్క్. ఇందులో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ సిస్టమ్కి వాళ్ళు చేసి ఇచ్చేస్తారు వితౌట్ ఎనీ కాస్ట్, ఫర్ ఫ్రీ చేసి ఇస్తారు. ఇందులో జిఏడిగా, అందులో జిఏడిగా, ప్రతి దాంట్లో జిఏడిగా, కానీ దేంట్లో కుదరలేదు. ఇంకోటి స్టూడియో. ఇదొక స్టూడియో అన్నమాట. ఓకే, అది అలా దొంగతనంగా తీయకూడదు కదా. డైరెక్ట్ వెళ్ళి అడిగితే అక్కడ ఇచ్చేస్తారు, కానీ మాట్లాడాలి. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంటే మాట్లాడచ్చు. కానీ ప్రతి దగ్గరికి వెళ్ళి సుత్తి పెట్టాలి వాళ్ళతో కాసేపు. అన్నీ కుదరవు. అన్ని స్టూడియోస్ అంతేది. ఇలా ఎట్లయినా ఎక్కొచ్చు, డైరెక్ట్గానే వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ ఇలా నొక్కామా ఏడు ఫ్లోర్లు ఉంటాయి. నొక్కామా
ఫ్లోర్కి వెళ్ళిపోదాం. నా దాంట్లో జీబీ కూడా అయిపోయింది. 1 hour స్పేస్ జీబీ ఉంది. అందుకని డైరెక్ట్ పైనుంచి ఫుల్ చూపిస్తాను మీకు. I thought that, and then I thought I was going to get storage, but now that I know that I need the color, I can see that. ఇది కొంతమంది ఆట ఆడుకుంటున్నారు ఏదో. I haven't done anything yet. I didn't know that I could. So, like, I thought, okay. I'm not done anything. I'm just holding the detonator with the bomb. ఇదిగోండి లైబ్రరీ, ఎక్కడికక్కడ రూమ్స్ ఇది. ఇదిగోండి సెపరేట్ రూమ్స్. ఇక్కడ నుంచి చూస్తే సూపర్ ఉంటుంది అసలు. మొత్తం ఇప్పుడు మొత్తం చెప్తాను, చూపించలేకపోవచ్చు. నా దగ్గర నెట్ కూడా జీబీ కూడా అంత లేదు. ఇంకోండి ఇక్కడ ఎదురుగా ఉండేదేమో ఏమంటారు దానికి, మ్యూజిక్ సంబంధించింది బ్లాక్ అనమాట. ఇక్కడేమో ఎంసీఎస్ నేను పనిచేసిన బ్లాక్ ఇది. ఓకే, ఇందులో ఈ పక్కనేమో ఇది డెరిక్. ఇందులోనే ఎంసీఎస్లో ఈ రెండిట్లోనే నాకు షిఫ్ట్లు ఉండే అనమాట. ఇది ఒక బ్లాక్. ఇది దేనికి సంబంధించిందంటే ఇది బిజినెస్కి సంబంధించింది. ఇది దీని పేరు రఫ్మ్యాన్ హాల్ అని. ఇదొక హాల్ చూసారా, ఇదొకటి. ఆ వెనక ఇంకొక హాల్ ఉంటుంది అనమాట. అదొక హాల్. ఆ వెనక కామన్స్, ఇంకో డైనింగ్ సెంటర్. ఆ వెనక అది వచ్చి అది ఇంకొక డామ్స్ అనమాట. అదో డామ్స్, అది చూసారా, అది డామ్స్. ఆ డామ్స్ తర్వాత ఇక్కడ ఇదని చూసారా, ఇది ఇంగ్లీష్కి సంబంధించింది. ఇంకా ఇదేమో మా కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది. ఇది వచ్చేసి ఇది ఫ్లవర్ హాల్. అన్ని క్లాస్ రూమ్లు ఉంటాయి, క్లాసులకు సంబంధించింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి హాల్లోని క్లాస్ రూమ్ ఉంటే, అదే కాకుండా మీకు ఫ్యాకల్టీ కూడా ఉంటుంది. ఆయనకు పోయామంటే అదొక అదొక వీడియో తీసాను, అది చూద్దరు, అది పెడతాను. అక్కడ కనిపిస్తుంది చూసారా, అది జేసీకి వెళ్ళాం. ఇది ఓల్డ్ మెయిన్. ఆల్మోస్ట్ ఇంతే. అది దాటిన తర్వాత మనకి స్టేడియం ఉంటుంది, దాని తర్వాత సివిల్ ఉంటుంది. అది ఈ మధ్యన కొత్తగా అక్కడ జెండీలు కనబడుతుందా, అదేదో పెట్టారనమాట. అది అంతే, అంతకుమించి ఏం లేదు. ఇది 7th ఫ్లోర్, బాగుంటుంది. ఇలా రూమ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. లైబ్రరీ మించి లేదు చదువుకోవాలనుకుంటే. సారీ, ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫ్లోర్కి పోదాం. నెక్స్ట్ ఫ్లోర్లో కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 5th 6thలో ఒకలా ఉంటాయి, ఎందుకంటే 2 సైలెంట్ ఫ్లోర్స్, ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు చూస్తే అరుస్తున్నారు అందరూ. ఇక్కడ ఒక కలెక్షన్ ఉంటుంది. ఆ కలెక్షన్ అది కూడా చూపిస్తాను, లోపలికి చూపిస్తాను. అది క్లెఫ్ మ్యాన్ కలెక్షన్స్ అని ఉంటుంది. ఇంకో అక్కడ కూడా ఎవడో చూపిస్తున్నాడు. ఆ క్లెఫ్ మ్యాన్ అని వాడిది ఇదంతా అనమాట. డ్రెస్సులు, చెత్త అంతా. అయ్యో, నా దగ్గర ఛార్జింగ్ అయిపోయింది. ఫాస్ట్గా చూపిస్తాను, కంగారు పడకండి. అంతే, ఇంకా లోపలికి ఉంటుంది కానీ మన దగ్గర ఛార్జ్ లేదు. ఇది ఫ్లోర్ 6, సైలెంట్. ఇది కూడా ఇలాగే ఉంటుంది. బాక్స్ అదనమాట.
కవర్ చేశాను అనుకుంటున్నాను. పర్లేదు, మనకి రేపు కూడా ఛాన్స్ ఉంది. కుదిరితే నైట్ కూడా వస్తాను, మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. అందులో గ్రీన్ కలర్ ఉంది చూసాను, అది అందులో మనం రూమ్ బుక్ చేసుకోవాలన్నమాట. ఈ టైంకి మనం బుక్ చేసుకున్నామంటే ఇదిగోండి చూడండి అసలు ఏమేమి ఉంటాయి అన్నది మీకు అర్థమవుతుంది. నేను దీనికోసం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూర్చొని. అదనమాట, థర్డ్ ఫ్లోర్ చూపించేసి ఇంకెళ్ళిపోదాం ఇంటికి. గేమ్స్ ఉంటాయి చిన్న చిన్న, లూడో యూనో, ఆ గేమ్స్ అన్నీ సైడ్కి ఉంటాయి. ఇంకా ఇదనమాట, ఇలా ఉంటుంది. ఓకేనా, నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది, స్పేస్ కూడా అయిపోయింది. మీకు పంపించేసుకొని డిలీట్